నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న అధికారులు, పార్టీ శ్రేణులు. ఎమ్మెల్యే ప్రతిపాటిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మున్సిపల్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపిన ప్రతిపాటి. ఐటీసీ అసిస్టి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం. దోమలు, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన. జూడో క్రీడలో అండర్ 14-17 విభాగానికి ఎంపికైన ఏఎంజీ హైస్కూల్ విద్యార్థులు, శుభాకాంక్షలు తెలిపిన అధ్యాపకులు. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ గా శ్రీహరిబాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. శ్రీహరిబాబు గతంలో అనంతపురం జిల్లాలో అదనపు కమిషనర్ గా పనిచేస్తూ చిలకలూరిపేటకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బందితో పాటు ప్రతిపాటి పుల్లారావు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రతిపాటి నారాయణమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు పట్టణంలోని పండరీపురంలో ఉన్న ప్రతిపాటి నివాస గృహంలో ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, అన్నలదాసు, బుల్లి, చిలకలూరిపేట నియోజకవర్గ ఆటో యూనియన్ సభ్యులు, ఆర్యవచ ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశానుసారం చిలకలూరిపేట రూరల్ మండల అధ్యక్షులు జవ్వాజీ మదనమోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి గురించి మండల పరిధిలోని రాజపేట, మురికిపూడి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గంజి శ్రీనివాసరావు, నియోజకవర్గ స్పెషల్ నోడల్ అధికారి నర్ధముని, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన శుభ సందర్భంగా 100 రోజుల పాలనలో ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్ ని గోడలకు అంటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, 36వ వార్డు కౌన్సిలర్ రాయని హరిత, మహిళా నాయకురాలు లక్ష్మి, మిర్యాల రత్నకుమారి, తెలుగు మహిళా అధ్యక్షురాలు రమాదేవి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మురకొండ మల్లిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ అజారుద్దీన్, తోట బ్రహ్మస్వాములు, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొండా వీరయ్య తదితరులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ షిరిడి సాయినాథుని 189వ జయంతి సందర్భంగా సాయి భక్తుల సమ్మేళనం, శ్రీ సాయి మహానుభావ ఉత్తమ జాతీయ సేవ పురస్కారాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపట్టి బాలాజీ తెలిపారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను పట్టణ మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హరిబాబు, అర్బన్ ఎస్ఐ చెన్నకేశవులు, అసిస్టెంట్ డైరెక్టర్ హరీష్ దంపతులు చేతుల మీదుగా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే సాయి భక్తులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థల నిర్వాహకులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లుగా తెలిపారు. వారి సేవకు గుర్తింపుగా జై సాయి ట్రస్ట్ తరపున శ్రీ సాయి మహానుభావ ఉత్తమ జాతీయ సేవా పురస్కారాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా ఆ రోజున జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సభ్యులు మానేపల్లి సుధాకర్, అమర్తలూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేయించేసి ఉన్న మరి ఈరోజు రేపు సెప్టెంబర్ 28 బాబా గారి పుట్టినరోజు సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది సాయి భక్తుల్ని, అలాగే వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థల వాళ్ళని, మరి మొన్న విజయవాడ వరదల్లో ఇచ్చిన వాళ్ళందరినీ కూడా కొంతమందిని సత్కరిస్తూ ఉన్నాము. శ్రీ సాయి మహానుభావ జాతీయ ఉత్తమ సేవా పురస్కారం అనే పేరుతో వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. అలాగే ఆ రోజు బాబా గారి పుట్టినరోజు 12 గంటల కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది, పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ఈరోజు మరి ముఖ్య అతిథిగా మరి మన పట్టణ అసిస్ట్ జాయింట్ రంగారావు గారి అబ్బాయి, దీనికి డైరెక్టర్ గారైన హరీష్ గారిని ఈరోజు ముఖ్య అతిథిగా రమ్మని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. అలాగనే వారి దంపతులు ఇద్దరి చేత కూడా ఈ బ్రోచర్ను ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతో మందికి మరి ఈరోజు గుళ్ళకు కానీ, అనాథ ఆశ్రమాలకు కానీ,
మరి ఎంతో మందికి అసిస్ట్ సేవా సంస్థ తరఫున మరి ఎన్నో సేవా కార్యక్రమాలు పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నారు. అలాగనే ఎంతో మందికి అడగకుండా కాదనకుండా ఇచ్చే మరి వారు అటువంటి మంచి మనుషులు ఈ కార్యక్రమానికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామంలో గురువారం రాత్రి దారుణం జరిగింది. స్థానిక చైతన్య సాయి పేపర్ మిల్లులో పనిచేసే చున్ను కుమార్ యాదవ్ ప్రమాదం శాత్తు మిషన్ లో పడి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అతను గత 7 నెలలుగా అక్కడ పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న అతని బంధువు మంజయ్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక గడియార స్తంభం సెంటర్లో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీజేపీ ప్రాథమిక సభ్యత్వం కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ భారతీయ జనతా పార్టీలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, చిలకలూరిపేట ప్రభుత్వ సభ్యత్వ ప్రముఖ అన్నం శ్రీనివాసరావు, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కుప్పం కళ్యాణ దుర్గారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్, ఆఫీస్ సెక్రటరీ గుమ్మా బాలకృష్ణ, క్రియాశీల సభ్యులు జోలపురం రాయుడు, నాదెండ్ల మండలం మైనార్టీ మోర్చా అధ్యక్షులు పఠాన్ నబీ ఖాన్, ప్రధాన కార్యదర్శి పఠాన్ సుభాని, సల్మాన్, 31వ వార్డు ఎస్సీ నాయకులు బాబురావు తదితర నాయకులు పాల్గొన్నారు. జనతా పార్టీ గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా బీజేపీ వివిధ రకాల సేవా కార్యక్రమాలను ఈ 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిలకలూరిపేట గడియార స్తంభం సెంటర్లోని అన్నా క్యాంటీన్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ సీనియర్ నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్ గారు, అదేవిధంగా గుమ్మా బాలకృష్ణ గారు, సాల్మన్ గారు, రాయుడు గారు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంపిక కార్యక్రమం జరిగింది. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ మరియు అథ్లెటిక్స్ అండర్ 17, 14 బాలుర బాలికల ఎంపిక జరిగింది. మండల స్థాయిలో జరిగిన ఈ ఎంపికలో వివిధ పాఠశాలలు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల హెచ్ఎం వెంకట్రావు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన నియోజక స్థాయిలో పోటీలు ఉంటాయన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ క్రీడలు మన నాదెండ్ల మండల స్థాయిలో జరుగుతున్న ఈ క్రీడల్లో మన నాదెండ్ల మండలం నుంచి సుమారుగా 160 మంది విద్యార్థులు మన జెడ్పీ హై స్కూల్ సాతులూరు వారి ఆతిథ్యంలో బాగా చక్కగా నిర్వహిస్తున్నారు. దీనికి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాదెండ్ల మండలం ఆటల పోటీలు సాతులూరు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారి ఆధ్వర్యంలో వి వెంకట్రావు గారి చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకి ఆహారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ కానీ, పిల్లలకి స్నాక్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. గ్రౌండ్ని చాలా అందంగా తయారు చేశారు. ఈరోజు కబడ్డీలో అండర్ 14 బాయ్స్, గర్ల్స్ 2 విభాగాలు జరిగినాయి. సెలక్షన్ టీములు కూడా తీయడం జరిగింది. అదేవిధంగా ఖోఖోలో అండర్ 17 బాయ్స్, అండర్ 17 గర్ల్స్ తీయటం జరిగింది. ఇదే విధంగా కబడ్డీలో కూడా నిర్వహిస్తున్నారు, వాలీబాల్ నిర్వహిస్తున్నారు. అథ్లెటిక్స్లో రన్స్, జంప్స్, త్రోస్లో కూడా ఇప్పుడు సాయంత్రం పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే సెలక్షన్ చేసి రేపు అంటే ఎల్లుండి ఇదే ప్రిన్సెస్లో నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రధాన ఉపాధ్యాయులు గారు ఎంతగానో సహకరిస్తున్నారు, వి వెంకట్రావు గారు. వారికి మా క్రీడా సంఘం తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మరి నాదెండ్ల మండలం యొక్క శాఖ నిర్వహణలో మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాతులూరు నందు
మండల స్థాయిలో మండలంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్ నుంచి విద్యార్థులు మరి ఈ ఆటల పోటీలో పాల్గొనడం జరిగింది. మరి అన్ని స్కూల్స్ నుంచి పీడీలు పీఈటీలు ఈ పాఠశాలకి రావడం జరిగింది. మరి మా పాఠశాల ఆధ్వర్యంలో ముఖ్యంగా మా ఉపాధ్యాయులు, మా బోధనేతర సిబ్బంది, మా పీడీ మేడం గారు వీళ్ళందరూ సహాయ సహకారాలు మరి గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున మండల స్థాయి సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. మరి ఇదే స్ఫూర్తితోటి నెక్స్ట్ రేపు సోమవారం 23వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో కూడా సెలక్షన్స్ అనేవి ఈ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పాఠశాలలో ఇదే ప్రిన్సెస్లో ఇదే గ్రౌండ్లో ఇంకా ఎంతో ఉత్సాహంగా నిర్వహించడం జరుగుతుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ ఎబిలిటీని, ఆ స్పోర్ట్స్ టాలెంట్ని బయటికి తీసుకురావడం కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం నిర్వహించి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల్ని మరి గేమ్స్లో పాల్గొనేటట్లు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరి ఈ విద్యార్థుల్ని పాల్గొనేట్లు చేసి ఈ గ్రామాలకు ఈ మండలానికి జిల్లాకి మంచి పేరు తీసుకురావడానికి నాకు సహకరించినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది మరియు మరి ఇతర పాఠశాల నుంచి వచ్చినటువంటి పీడీలు పీఈటీలు అందరికీ కూడా మరోసారి నా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎడ్లపాడు మండలం వంకాయలపాడు పంచాయతీ పరిధిలోని బోయపాలెంలో శుక్రవారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఐటీసీ అసిస్ట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మేలుకొల్పు పేరుతో కళాజత ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో గ్రామాల్లో పరిశుభ్రత మరియు దోమలు రాకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సచివాలయ అధికారులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలో భాగంగా జూడో క్రీడలో అండర్ 14-17 విభాగంలో ఏఎంజీ హైస్కూల్లో చదివే పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏఎంజీ డైరెక్టర్ అరుణ్ కుమార్ కె మహంతి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కృపాడానం, వ్యాయామ ఉపాధ్యాయులు రాజేష్ తదితరులున్నారు. హై స్కూల్ సెలక్యూపేట నుంచి మా పిల్లలు జూడో సెలక్షన్స్ జరిగాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ సెలక్షన్స్లో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. అండర్ 14 స్టూడెంట్స్ 22 నుంచి 24 వరకు తిరుపతిలో కాంపిటీషన్స్ అవుతాయి. ఆ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో కూడా ప్రైజ్ సంపాదిస్తారని, సెలెక్ట్ అవుతారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఏఎన్టీలో పిల్లలకి మనం చదువుతో పాటు ఆటలు, పాటలు, తర్వాత రకరకాలుగా డిఫరెంట్ యాక్టివిటీస్ మనం వాళ్ళకి నేర్పిస్తాం. సో దట్ వాళ్ళు పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, క్యారెక్టర్ బిల్డింగ్ అవుతుంది. తర్వాత చాలా టాలెంట్స్ నేర్చుకుంటారు. టాలెంట్స్ వాళ్ళు డెవలప్ చేసుకోగలరు. కాబట్టి ఈ విధంగా ఆయన పిల్లల్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. మా ప్రిన్సిపల్ గారు, పీఈటీ గారు, మిగిలిన స్టాఫ్ అందరినీ కూడా మేము కంగ్రాచులేట్ చేస్తున్నాం. పిల్లలు మీరందరూ కూడాను సంకల్పం కాన్ఫిడెన్స్ వెళ్ళండి, సంకల్పంతో గెలవండి. నాదెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని సాతులూరు, గుర్చవోలు, ఏడుగంపాలెం గ్రామంలో ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు వివరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.